హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత 24 గంటల నుంచి. గుంటూరు, విజయవాడ, ఆ తర్వాత మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నరసరావుపేట, చిలుకలూరుపేట, ఏలూరు, విజయవాడ, భీమవరం, అనకాపల్లి, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తరించనున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ.